మనోడు వేసేటప్పుడు కూడా ఆలోచించుకున్నాడేమో, ఇదే సాంగ్ కి ఎన్టీఆర్ గారు కూడా వేస్తే ఎలా ఉంటుంది డాన్స్ అని, అది మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ అయితే ఉంది, అంటే ఎన్టీఆర్ సార్ చేసే ఎనర్జీ అయితే ఉంటుందో ఆ పవర్ ఎనర్జీ అంటే మూమెంట్ లో ఆ పవర్, ఇప్పుడు దాంట్లో మ్యూజిక్ లో కొడుతున్నప్పుడు పక్కన ఉంటే దౌడ వెళ్ళిపోవచ్చు. అంత చెప్పాలంటే గట్టిగా ఆడతారు. శ్రీలీల కనిపించలా ఆ సాంగ్. మీరు పెద్ద మాట Actually గా- చేశారు. actually గా శ్రీలీలతో డాన్స్ చేయడం చాలా కష్టం. ఇద్దరు టక్ ఆఫ్ రన్ అంటే ఆ, ఎలా అంటే ఆడేటప్పుడు కూడా నేను చాలా సార్లు గమనించా, ఒకవేళ ఆయన టేక్ మిస్ అయింది అనుకో, నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలని ఓకే, ఆమె టేక్ ఒకవేళ కొంచెం అయిపోయిందంటే నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలి. ఇద్దరు డామినేట్ చేసుకోవడానికి ట్రై చేశారు కాబట్టి ఈ రోజు అంత హ్యూజ్. ఓ ఇద్దరు పోటాపోటీ చేశారు అయితే. ఇద్దరు చాలా కాంపిటీషన్. బయటకు వచ్చేస్తే మళ్ళీ నార్మల్ నవ్వుకుంటూ ఇద్దరు నార్మల్ గానే ఉంటారు, మాస్టర్ బాగుందా మాస్టర్ ఇది. డాన్స్ చేసేటప్పుడు మాత్రం బేసికల్ గా వాళ్ళ ఆర్టిస్ట్ లాగా రియల్ గా ఆ టక్ ఆఫర్ ఫైట్ ఇచ్చుకుంటే శ్రీలీలని ఇలా పైకి ఎత్తుకొని కాళ్ళ మీద పెట్టుకునే సీన్ ఉంటది అదైతే కదా, నా ఫేవరెట్, ఆ? చాలా ఇలా పెట్టి ఇలా ఇది అంటుంటాడు. భలే ఉంది, ఆ? పోస్టరే భలే ఉంటుంది. అవును కాదు, మీరు ఇద్దరు ఇంత పెద్ద పెద్ద సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇలా కూర్చొని ఏదో పెద్ద గెస్ట్ లాగా మాట్లాడుతుంటే జనానికి అసలు నచ్చదు.